సినిమా కోయ్ కోయ్ బాగాలేదు బ్రో అసలు. సినిమా ఏం లేదు బ్రో, ఆడ స్టోరీ ఏం లేదు సినిమాలా, ఏం లేదు ఏం లేదు స్టోరీ ఏం లేదు ఏం లేదు నా స్టోరీ అసలుకి సినిమా కోయ్ కోయ్ పురందన్న ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, అల్టిమేట్గా ఉందన్న, బాగుంది, చాలా బాగుంది. Music is bad, songs are bad, everything is bad. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? Worst direction ever. Yes. మంచి స్లీప్ వేస్తారు. సూపర్ యావరేజ్. గేమ్ ఓవర్ భయ్య, గేమ్ ఓవర్. చాలా బాగుంది అన్న సినిమా. ఫైట్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ అదే చాలా బాగుంది. ఇంటర్వల్ బ్యాంక్ యావరేజ్ మూవీ బ్రో, అంతేం లేదు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక మంచి తలక నొప్పి చూసాం. సూపర్ అసలు. దిల్ రాజు ధోప్, శంకర్ ధోప్, టోటల్ సినిమా ధోప్. అలాంటి చెప్పలేడు, కానీ ఇండివిజువల్ గా ఎన్పీకే ఫిలిం చూస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అండి. ఇండివిజువల్ గా బ్లాక్ బస్టర్. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ 9 అండి పక్కా. ఇట్స్ అ కాంబో, ఫ్యామిలీ, ఎమోషన్, సెంటిమెంట్, వైలెన్స్ అన్ని సెట్. జై బాలయ్య. నో అండి, నో కంప్లీట్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఎస్ అండి, ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అలా తేడా, మూవీ విల్ బి గోయింగ్ అండి, అంతే. ఇట్ విల్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ. సాంగ్స్, బాలయ్య బాబు గారి డాన్స్, తమన్ గారి మ్యూజిక్, వెరీ హిట్. డాకు మహారాజ్ ఇస్ డాకు మహారాజ్, గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్. సినిమానే హైలైట్, మొత్తానికి అంతా బాగుంది. మీరు హైలైట్ వేరే స్పెషల్ ఏం లేదు, మొత్తానికి అన్నీ బాగున్నాయి. బ్లాక్ బస్టర్. మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్. బాలకృష్ణ అభిమానులందరికీ ఇది ఒక ఫెస్టివల్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి, దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు, బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చూస్తాను. హైలైట్ సీన్ డాకుమారా సీన్స్ హైలైట్ సీన్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, చాలా అండి, చాలా. అఖండాలో బాలకృష్ణ గారికి ఎలా కలిసి వచ్చిందో చిన్నపాప సెంటిమెంట్ సేమ్ అలానే మళ్ళీ కలిసి వచ్చింది దీంట్లో కూడా. సో పిక్చర్ ఏం లేదండి, ఏం లేదు. బాబీ కోహ్లీ గారు న్యూ డైరెక్షన్ చూస్తారు దీంట్లో, చాలా బాగుంది, చూడండి మళ్ళీ. లేదండి, చాలా సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుందండి. 3 times. ఇది బి గోపాలు, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అవి, లేదంటే అఖండ, బోయపాటి శ్రీను. ఇది బాలకృష్ణ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళకూడదు. డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటా, బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో తెలియట్లేదు. సినిమా ఎలా ఉందని ఏం చెప్తామన్నా, చెప్పలేకపోతున్నా అన్న. గేమ్ చేంజర్ ఏందన్న, గేమ్ చేంజర్ అసలు గేమ్ చేంజర్ ఒక అంబ్రోషి అన్న, ఒక టాప్. అది దాంతో కంపేర్ చేయకన్నా దయచేసి. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంతో కంపేర్ చేయన్న అన్న. అఖండ ఒక సూపర్ అన్న, అందుకే చెప్తున్నా కదా. మనకు జ్వరం వస్తే మనం హాస్పిటల్ పోవాలి. బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఓ బి గోపాల్ దగ్గరకో లేదంటే బోయపాటి శ్రీను దగ్గరకో పోవాలి, ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. నేను అల్లు అర్జున్, రఫా పుష్ప పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా? అంతే. సంక్రాంతి ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కొన్ని సినిమాలు తెస్తారని, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ విలేజ్ సైడ్ ఉంటారు, ఆ విలేజ్ లో ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతి అప్పుడు వస్తే కొంచెం బాగుంటుందని తెచ్చారు. దండుపాలెం గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ గ్యాంగ్ అంటే ఎట్లా నమ్మాలంటే, అది దండుపాలెం, అది మొత్తం దండుపాలెం బ్యాచ్ ని తెచ్చారు. ఇంకా ఐటమ్ సాంగ్ లేదండి అన్నా.
ఇంకెక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తా, ఎందుకంటే ఎమోషన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది. దబిడి దిబిడి సాంగ్కి నేను దబిడి దిబిడి అని ఆడుతూనే ఉండాలనిపిస్తుంది నాకైతే. ఊర్వశి గారిని ఇక కెమెరాల ముంగంటే బాగుంది, సర్లే ఊర్వశి గారిని చూస్తూ ఇంకా దబిడి అయిపోద్ది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖచ్చితంగా. మేబీ కొంతమంది ఎల్డర్లీ పీపుల్కి అబోవ్ 50 అంట, అది కూడా అబోవ్ 50 వాళ్ళకి ఎక్కకపోవచ్చు, ఎందుకంటే సౌండ్లు ఎక్కువ ఉన్నాయి, చంపుకోవడాలు ఎక్కువ ఉన్నాయి. అది మనం అబోవ్ 50 వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు అంతే. అంతకుమించి ఇంకా వల్గారిటీ కానీ ఓవర్ వైలెన్స్ కానీ ఎక్కడ ఏమీ లేదు. ఎంత నరుక్కోవడాలున్నా ఎంత చంపుకోవడాలున్నా మంచిగా సెన్సార్ చేసి చూపించారు కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. ఇంతకుముందే ఒక పెద్ద ఆవిడ కూడా రివ్యూ ఇచ్చి వెళ్ళారు, ఆవిడకి కూడా నచ్చింది సినిమా. సో ఎక్కడ వల్గారిటీ అయితే ఏం లేదు సినిమాలో. లో మూమెంట్ అనేది మాత్రం ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు బీభత్సమైన ఫైట్స్, బాలయ్య బాబు స్క్రీన్ ప్రెసెన్స్, దానికి తగ్గట్టు తమన్ బీజిఎం. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో, డాకు మహారాజ్ గెటప్ స్టార్ట్ అవుతుందో ఇంకొంచెం అహిస్తుంది. స్టోరీలోకి వెళ్తున్నారు, అరే డల్ అవుతుందేమో మూవీ అనుకున్న టైంలో మళ్ళీ ఇంకో ఎలివేషన్. ఎక్కడ డల్ కానీయలే. బాబీ కొల్లి గారికి మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. బాగుందండి. అంటే జనాలకి ఏమి చెప్పాలనుకుంటూ బాలకృష్ణ గారు చెప్పారు. ఆయన బాగుంది బాగా అనిపించాడు. సాంగ్ ఒకటే ఉందమ్మ సినిమా మొత్తంలో, బాగుంది. బాగుంది. బాగుందన్న, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది బ్రో మూవీ? అన్ప్రెడిక్టబుల్ అంతే. వన్ టైం పాసిబుల్. నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా భయ్య. సినిమా ఇంకా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి దీని మీద ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది భయ్య. అవును, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా, కానీ క్యారెక్టర్ ఇంకొంచెం 20 నిమిషాలు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా భయ్య. నేను చెప్పేది ఏంది, నేను ఇప్పుడు అదే చెప్పిన, ఇంకో 20 నిమిషాలు ఉంటే బాగుండేది అని భయ్య. అప్పన్న క్యారెక్టర్ని, కానీ అప్పన్న సంబంధించాడు శ్రీకాంత్ గారు. ఎమోషనల్ ఎక్సలెంట్. నాకు సినిమాలో ఏకైక నచ్చింది అప్పన్న క్యారెక్టర్. ఆయన తడబాడుతూ ఆయన కొంచెం నత్తి ఉంటుంది భయ సినిమాలో, అయినా కానీ ప్రజల కోసం వేయాలని చెప్తున్నాడు. మరీ చెప్తున్నాడు మనం రాజకీయంలో వెళ్ళకూడదు అని. మీరు వేరే పరంగా తీసుకుంటే దానికి నేనేం చేయలేను. సినిమా పరంగానే చూడవాలి. మీరు వేరేలా ఆలోచించుకుంటే నేనైతే ఏం చేయలేను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైర్లు ఉన్నాయి సినిమాలో అని చెప్పి చెప్తున్నారు. అది ఆలోచించేవాడు బట్టి ఉంటుంది. నేను సినిమాలా చూశాను కాబట్టి నాకు ఆ థాట్ రాలేదు. ఇప్పుడు పిచ్చిలు అంజోడుకులు వస్తారు, వాళ్ళకి వేరే థాట్లు రావచ్చు. దానికి నేనేం చేయలేనే, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. నేను సినిమాని ఒక డైరెక్టర్ రూపంగా ఒక డైరెక్షన్ స్టేషన్లో సినిమా ఫీల్డ్లో ఎలా ఉండోళ్ళు, సినిమాకి తీసిన కష్టపడితే ఎలా ఉంటుంది, నేను ఆ పరంగా చూశాను కాబట్టి సినిమా పరంగానే చూశాను. అప్పుడు నాకు ఏ థాట్లు రావు. శంకర్ గారి డైరెక్షన్ వచ్చేసి అంత అయిపోయింది, అవుట్డేటెడ్. అవునన్న, శంకర్ గారి ఆయన మార్క్ అయితే లేదు ఇందులో అయితే. ఇప్పుడు అందరూ అంటున్నారు సినిమా సాంగ్స్కి 80 crores పెట్టారు, అంత పెట్టడం నాకు కూడా వేస్ట్ అనిపించింది. 70 crores పెట్టాను. సాంగ్స్ బాగుంటాయి, మళ్ళీ దీనికి గట్ట రోల్ చేస్తారు చూడు. సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగలేదు. దానికి పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ భయ. దీని కలెక్షన్ చెప్పాలంటే వచ్చే 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంది, అది గుర్తుపెట్టుకోండి.